హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎముకలు దృఢంగా ఉండడానికి, అలాగే జీర్ణశక్తి పెరగడానికి, ఫైబర్ ఎక్కువగా ఉండే, షుగర్ని కంట్రోల్ చేసే, అలాగే ఒంటికి బాగా రక్తం పడుతుందండి ఈ స్వీట్ తినడం వల్ల. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకి చాలా మంచి రెసిపీ అండి ఇది. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. ఇందులో నేను 200 గ్రాముల వరకు బెల్లం వేసానండి. తర్వాత దీనిలోకి ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత మనకి దీనిలో ఏదైనా చెత్త కనుక ఉన్నట్లయితే మీరు స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత నేను 200 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. అలాగే 250 గ్రాముల అంటే పావు కేజీ వరకు నేను రాగి పిండి తీసుకున్నాను. ఈ రాగి పిండిని ఈ విధంగా వాటర్ పోసుకుంటూ జారుడుగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన రాగి పిండిని మనం స్టవ్ మీద బెల్లం పెట్టి మరిగించుకున్నాం కదండి. ఆ వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం వాటర్లో మనం ఇలా బాగా కలిపిన ఈ రాగి పిండిని బెల్లంలో పోసుకుని కలుపుతూ దగ్గరగా ఉడికించుకుందామండి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ రాగి పిండిని ఇలా వేసేసుకోవాలి. అంతా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి. కలపకపోతే అడుగంటేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి స్వీట్ ఐటెంలోకి. ఇలాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. మనం 10 నుంచి ఒక 12 నిమిషాల వరకు పడుతుంది మనకి. ఇప్పుడు ఇది గానుగ నూనె అండి. దీనిని నేను 100 గ్రాముల వరకు నువ్వుల నూనెను యాడ్ చేశానండి. నేను ఈ నువ్వుల నూనె కూడా చాలా మంచిది ఎముకలు దృఢంగా ఉండడానికి. అలాగే దీనిలో కాల్షియం, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ నువ్వుల నూనె చాలా యూజ్ అవుతుంది. ఇది నేను 100 గ్రామ్స్ వరకు వేసాను. ఇది వేసుకుని ఈ విధంగా మనం రాగి పిండిని తిప్పుతూ బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఆయిల్ ఇంకిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం ఈ స్వీట్ అంతా కూడా బాగా కలుపుతూ ఆయిల్లో మొత్తంగా ఎగిరిపోయేంత వరకు కూడా మనం బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా మంచి స్వీట్ అండి, చాలా హెల్తీ స్వీటు. ఎదిగే ఆడపిల్లలకి కనీసం వారంలో ఒక్కసారి పెట్టినా కూడా చాలా యూజ్ అవుతుందండి. పీరియడ్స్ సమయంలోనూ, అలాగే పీరియడ్స్ ఆగిన తర్వాత కూడా ఈ రెసిపీ తింటే ఆడపిల్లలకి చాలా మంచి బలం ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలాంటివి ఆడపిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ. ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకుని దించేసుకుంటే రాగి పిండి తోప అనేది రెడీ అయిపోయిందండి. ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.